నిన్న కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు, ఆయన వాడినటువంటి భాష, ఆ భావం కానీ ఆ హావభావాలు కానీ ముఖ్యమంత్రి పదవికి వనెదెచ్చేవి కావు, పైగా స్థాయిని దిగదార్చేటువంటి విధంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అదే రీతిన ప్రవర్తించడం అనేటువంటిది సబబు కాదు. మరి ఎందుకు ఆయన తనకు తాను పునఃసమీక్ష చేసుకోవట్లేదు? అట్లా మాట్లాడడం, దాడి చేయడం, ఇష్టారీతిగా మాట్లాడడం, నోటికొచ్చింది మాట్లాడడం ద్వారానే, పెద్దవాళ్ళ మీద మాట్లాడడం ద్వారానే గుర్తింపు వస్తుంది అనేటువంటి ఆయన స్ట్రాటజీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పనికొచ్చిందేమో కానీ వాస్తవంగా అది సరైన దారి కాదు. కానీ ఆయన ఎంచుకున్న దారి అది. కానీ వాళ్ళ అధికారం చేతికి వచ్చినాక బాధ్యత గల ఒక అత్యున్నత రాష్ట్ర పదవిలో ఉండి తీరు మార్చుకోకుండా అట్లే మాట్లాడడం అనేటువంటిది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ తీరు మార్చుకోమని చెప్పి సూచన చేస్తున్నాం. దానికి ప్రతిగా అనేక రూపాల్లో ప్రతిఘటనను ఎదుర్కోవాల్సి వస్తుంది. అనవసరంగా ఆస్కారం ఇవ్వవద్దని కూడా మేము సూచన చేస్తున్నాం. పాలన మీద దృష్టి పెట్టండి, మంచి విషయాలు చర్చకు పెట్టి ప్రజాక్షేత్రంలో ఆలోచన పనులు, విఘ్నులు తేల్చుకునేటట్లుగా అంశాల్ని మాట్లాడి తప్ప నింద వేసి నోటికొచ్చినట్లు మాట్లాడి కేసీఆర్ను ఇష్టారీతిగా మాట్లాడితే దానికోసం కాదు కదా ముఖ్యమంత్రి అయింది. కేసీఆర్ను తిట్టడానికి కాదు కదా. ఇంకా పోయినంతకాలం మీరేం పని చేయాలో, మీరు ఇచ్చినటువంటి హామీలు ఎట్లా నెరవేర్చుకోవాలనో, దాని కార్యాచరణ ఏందో ఎప్పటికప్పుడు ప్రజలకు అది చెప్పి విశ్వాసం పొందేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప పోయినంతకాలం అదే మాట్లాడితే ఎట్లా? అసలు కాంగ్రెస్ పార్టీకి ఇలా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది అంటేనే లక్కీ దువ్వలో లాటరీ లాంటిది మీ అవకాశం. ఈ ఉన్న 4 దినాలు మంచిగా చేసే, ఉన్నది జడగొట్టకుండా తెలంగాణను ఈ 4 దినాలు ఎట్లా కాపురం చేస్తారో గజ్జేయమంటే ఈ పొత్తులో కాపురానికి తలా ఒక పెత్తనంలాగా అయిపోయింది మీ వ్యవహారం. మీరు మాట్లాడుతున్నారు కేసీఆరే కారణం పాలమూరు వలసలకు, దుర్భిక్షానికి, దీనికి దానికి అని. ఓ అబ్బో, ఎంత హాస్యాస్పదం మీరు ఇట్లా మాట్లాడితే. నీళ్ళు ఎవరు ఇచ్చిండ్రో, నీళ్ళు ఎవరు తెచ్చిండ్రో పాలమూరు రైతులను అడిగితే చెప్తారు కదా. కేసీఆర్ ఉన్నటువంటి 9.5 ఏళ్ల కాలంలో ఒకనాడు కరెంటు పోకుండా, ఒకనాడు నీళ్ళకి ఇబ్బంది కాకుండా ఇలా యాసంగి పంటలు కూడా సమయానికి రైతు ఎదురు చూసే పని లేకుండా రైతు బంధు వచ్చి, పంటలు పండి, నీళ్ళు వచ్చి, కరెంటు వచ్చి దివ్యంగా వ్యవసాయం నడిచేటువంటి పరిస్థితి నుంచి తమ పాదం మోపంగానే మహానుభావులు కట్కా బంద్ చేసినట్లే నీళ్ళు ఆగిపోయినాయి, కరెంట్ ఆగిపోయింది, రైతు బంధు ఆగిపోయింది. ఈ పుణ్యానికి రైతులు కేసీఆర్ను తిడతారు, మిమ్మల్ని మెచ్చుకుంటారా? మాట్లాడేటప్పుడు వెనక ముందు చూసి మాట్లాడాలి కదా. ఇప్పుడు బొంబాయికి, దుబాయ్కి, బొగ్గుబావులకు, వలసలకు బాటలు వేసి తెలంగాణ ప్రాంతానికి బీటలు వేసిందే కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా. ఇది అందరికీ తెలిసినటువంటిదే.